వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. మీరంతా ఎలా ఉన్నారండి? ఇది పిల్లలు లక్ష్మీనరసింహస్వామి గుళ్ళో దీపాలు వెలిగించడానికి కొని అలా చేతిలో పట్టుకున్నారు. బాగుందని పిక్ యాడ్ చేశాను. ఓం అన్నాచలేశ్వరాయ. అరుణాచలం వెళ్ళేటప్పుడు దారిలో మొత్తం అసలు బైపాస్ పక్కన అంతా గ్రీనరీ, హిల్స్ ఎంతో అందంగా ఉందండి. మంకీస్ కనిపిస్తాయండి. ఇదిగో చిన్నది పెద్దది అనుకుంటూ అలా ఇక అసలుకి దారి పొడుగుతానే బనానాలు తెస్తే పోయేది అని అనుకున్నాం. బనానాలు తెస్తే పెట్టే పని అమ్మ అనుకున్నాము. జత్వికి నన్ను ఓ నాని ఇదిగో ఇదిగో అదిగో అనుకుంటా ఒకటే పిల్లలుంటే అసలుకి జర్నీలో సందడిగా చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు వెళ్తే ఏముంది కామ్గా ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అది అంతా దారి మొత్తం అసలుకి చాలా బాగుంటుంది. మధ్యాహ్నం టైంలో లంచ్ కోసం నేను ఈ రకంగా అరటికాయ ఫ్రై ప్లస్ ఇంకేంటి పప్పు టమోటా రైసు చేశానండి. పప్పు ఉంటే అసలు ఏ కూర ఉన్నా లేకపోయినా అన్నం తినాలనిపిస్తూ ఉంటుందండి. అందుకోసం పప్పు వండాను. ఇప్పుడు మా ఇంటికి వచ్చేసానండి. వంశీని తీసుకుని వచ్చాను. మరలా వంశీని తీసుకురాగానే రేపు యోగా డేకి వెళ్ళాలంట. ఎన్సీసీ స్టూడెంట్ కదా, కంపల్సరీ మెసేజ్ చేశారు. ఇప్పుడు మరలా ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ 6 కల్లా ఎన్సీసీ క్యాంప్కి ప్రోగ్రామ్కి వెళ్ళింది యోగా డేకి. అది ఈ రకంగా పప్పుని తాలింపు చేస్తున్నారండి. పప్పు టమాటా కుక్కర్లో పెడితే విజిల్ వచ్చేసింది. తర్వాత ఇక తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఇక మిగిలినవన్నీ ఎక్కువ వేయలేండి. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ వేయలేదులేండి ఈరోజు. అలా పప్పు తాలింపు పెట్టుకుని అన్నం కూడా అయిపోతుందండి. పప్పు తాలింపు అయిపోగానే అదే అరటికాయ ఫ్రై కోసం తాలింపు అది రెడీ చేసుకున్నాను అన్నమాట. ఇది పప్పు తాలింపు అండి. అది ఈ రకంగా మా జతిపిక్కి ఎలాగోలా పప్పు కొంచెం అలవాటు చేశాను. ఈలోగా మరలా వెళ్ళిపోయాడు. మా వంశీ ఏమో ఎందుకు వండావు పప్పు అని అంటున్నాడు. తినాలమ్మా అంటే వద్దు ముద్దుగా చప్పిడిపప్పు శుద్ధపప్పు అంటారు, ముద్దపప్పు అంటారు కదా, అదైతే తింటుందండి మామిడికాయ పచ్చడితో. ఈ పప్పు తినడానికి ఏదో నొప్పులు పడతా ఉంటుంది. వద్దు వద్దు అంట. అదే వాళ్ళ అమ్మ అయితే బతిలాడి కొంచెం పెట్టిద్ది. నా దగ్గర ఏమి సాగేటట్టు ఏమో అనిపించలేదు ఎవరు. ఇక ఈ రకంగా పప్పు టమాటా అది తాలింపు పెట్టేసిన తర్వాత అరటికాయ ఫ్రై చేశారండి. నాకైతే మొన్న అరుణాచలం యాత్ర కాకపోతే గిరి ప్రదక్షిణ చేయలేదు అన్న ఫీలింగే కానీ బాగా జరిగిందండి. సరే తర్వాత మాకు వంశీ కృష్ణుడి భక్తురాలు కదా, కృష్ణుడి గుడికి తీసుకెళ్ళింది. చాలా ఆనందం వేసిందండి. పిల్లలకి చిన్న వయసులోనే ఎంత భక్తి ఏర్పడింది. యూట్యూబ్లో అది చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లల పద్యాలు అవి బాగా పాడుతుంటే అనుకుంటాను. కాకపోతే మా వంశిక వాళ్ళు హిందీలో కృష్ణ భక్తురాలండి. తీసుకెళ్తే చక్కగా చాలా బాగా చూపించి వాటి గురించి తులసి మాల కొనుక్కుంటా, నువ్వు కూడా కొనుక్కుని వేసుకోమ్మా అంది. సరే నేను కూడా ఒకటి కొనుక్కున్నానండి. తను కొనుక్కుంటా అదే రకంగా తులసి మాల వేసుకుని, తులసి మాల ఏముందమ్మా మనమైనా చేయొచ్చు అంది. ఎలాగమ్మా అని అంటే ఎండిపోయిన తులసి ఇదైన తులసి మొక్క ఉంటుంది కదా, కొంచెం లావుగా ఉన్నవి తీసుకుని పైన ఇలా గీరంటే మధ్యలో హోల్ ఉంటుందంట ఆ స్టెమ్కి. చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టేసుకుంటే తులసి మాల అయిపోయింది. దారానికి గుచ్చుకుని చేసుకుంటే అలా చేసుకోవచ్చు అని అంది. నాకనే అనిపించిందండి. చాలా ఆశ్చర్యం వేసింది. బాగా చెప్పిద్దండి, ఇలాంటివి బాగా చేసిద్ది. నాకు అసలు తెలియదు అంత భగవద్గీత గురించి. కానీ మా వంశిక చాలా లక్ష్మీనారాయణ స్టోరీలు ఏంటి అన్నీ చాలా బాగా చెప్తూ ఉంటుంది. అది ఎప్పటికైనా పూరి వెళ్ళాలంట, మధుర వెళ్ళాలంట చెప్తూ ఉంటుంది. సరేనమ్మా మంచిది, బాగా చదువుకుని అలా వెళ్ళి వద్దు కానీ సంవత్సరానికి ఒకసారి టూర్లు అని అంటే ఓకే అంటుంది. సరే ఈ రకంగా ఇలా పూర్తి చేసాం అన్నమాట. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎప్పుడు ఇక ట్యాబులు ఫోన్లు ఇయ్యేనండి. ఎవరికాళ్ళు నలుగురు ఉంటే నలుగురు చేతిలో 4 ఫోన్లే. ఇదివరకు అయితే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సమ్మర్ వస్తే అచ్చంగిల్లాలో ఇవి ఆడుకునేవి. ఈత గింజలతోనూ చింతపిక్కలతో. మేము ఎక్కువ ఈత గింజలతోనని మాకు ఈత చెట్లు ఉండేవి. ఆ ఈత గింజలతో అవి ఆడుకునేవాళ్ళు ఆడపిల్లలు. మగపిల్లలేమో ఈ బెల్లం గోడని ఆడేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఫోను ఏసీ. అది ఏసీ రూమ్లో కూర్చోవటం, ఫోన్లు వేసి కూర్చోవటం అలా అయిపోయారు.
ఇక అలా ఉన్న పిల్లల్ని బయటికి షాపింగ్ కానీ అటు ఇటు తీసుకెళ్ళినా ఇంటికి వచ్చేసరికి ఎలాడి పడిపోయినట్టు అమ్మ అయ్యా అనుకుంటా ఇది అవుతున్నారండి. ఎంత మార్పు వచ్చిందండి జనరేషన్లో అనిపించింది నాకు. చెప్పులు లేకుండా కూడా తిరిగేవాళ్ళం మేము చిన్నతనంలో. ఇప్పుడు ఇంట్లో ఒకటి బయట ఒకటి ఇలాగా ఎన్ని రకరకాలండి. సరే ఇక అరటికాయ ఫ్రై కూడా అయిపోతుంది, వెళ్దామా అని అంటే అన్నం తిందామా అంటే వద్దులే కాసేపు ఆగుతానంది. సరే అలాగేను అని అన్నాను. మా డుగ్గు రాలేదులేండి అంటే ఇవన్నీ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. ఇక రేపటి నుంచి మండే నుంచి స్కూల్స్ కదండి, బిజీ ఇద్దరు. ఇక ఎప్పుడో వీక్లీ ఒకసారి ఎప్పుడో కనిపిస్తారు, లేకపోతే నేను వెళ్ళి చూసి రావాలన్నమాట ఉంటే ఇక్కడ ఉంటే. లేదా హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి, వచ్చినప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాం అన్నమాట. జీతం ఉన్న